మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి థియాలజీ క్లాసెస్లోని భాగంగా మనం బైబిల్ గురించి నేర్చుకుంటూ ఉంటున్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా చివరి బిబ్లియాలజీలో అంటే బైబిల్ గురించి మనం చివరి విషయాన్ని నేర్చుకుని పోతా ఉన్నాం. అదేంటంటే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, దాని పట్ల మన స్పందన ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మొదటిది, దైవ ప్రత్యక్షతను దేవుడు రెండు రకాలుగా ఇచ్చాడు. సాధన ప్రత్యక్షత, సాటిలేని ప్రత్యక్షత. దేవుడు తాను మనకు బయలుపరుచుకున్నాడు. అందుకు మనము ఆయనకు స్తోత్రం చెల్లించాలి. లేదంటే కనుక నిజంగా ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది మనకు అర్థం కాదు, ఒకవేళ దేవుని వాక్యం లేకపోతే. రెండోది, బైబిల్ దైవావేశం వల్ల కలిగినది, దానిలో ఎలాంటి పొరపాట్లు లేవు. దేవుని వాక్యం సత్యము, దీనిని మనం గట్టిగా నమ్మి మన జీవితాలను దానిపై నిర్మించుకోవాలి. దేవుని వాక్యము, దేవుని మాట అనేది దైవావేశం వల్ల కలిగినది, దాంట్లో పొరపాట్లు లేవు. అది నమ్మదగినది. వీ క్యాన్ ట్రస్ట్ ఇట్ అండ్ వీ క్యాన్ బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్ దట్. దాని తర్వాత యేసుక్రీస్తు లేఖనాల కేంద్రం, యేసుక్రీస్తు లేఖనాల గురి, క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత వాక్యము చదవడము, వాక్యం గురించి తెలుసుకోవడం అనేది జస్ట్ నాలెడ్జ్ సేక్ కాదు, జ్ఞానం కోసం కాదు, మన యొక్క జీవితంలో మార్పు కోసం. దాని తర్వాత బలమైన రీతిలో లేఖన బోధల మీద శిష్యరికం జరిగించాలి. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుని మనము మన శిష్యత్వంలోని ఇతరులను క్రీస్తులోకి, లేకపోతే ఇతరులు క్రీస్తు స్వార్ప్యాలను ఎతకడానికి మనం దేవుని వాక్యాన్ని కేంద్రంగా పెట్టుకుని మన దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. తర్వాత మనం నమ్మే బైబిల్ 66 గ్రంథాల ప్రామాణికమైనది. దెర్ ఆర్ నో ఎక్స్ట్రా బుక్స్. రోమన్ క్యాథలిక్ బైబిల్ అనేది దాంట్లో ఉన్న పుస్తకాలు అనేవి అవి వాక్యానుసారమైనవి కావు. తర్వాత బైబిల్ మన భక్తికి, విశ్వాసానికి కావాల్సిన వాటన్నిటినీ కలిగి ఉన్నది. మనం జీవించడానికి, ఆత్మీయంగా మనం రక్షించబడటానికి కావాల్సిందంతా కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనకి కళలు, దర్శనాలు, ప్రవచనాలు వంటి అవసరం లేదు. బైబిల్ ఈజ్ ఎనఫ్. దేవుడు మనకిచ్చినది చాలు, వాక్యము చాలినది. బైబిలు అందరూ చదవాలి. అందులో ప్రాథమిక విషయాలు బహు స్పష్టంగా ఉన్నాయి. మనం ఏవైతే అర్థం చేసుకోవాలో రక్షణ నిమిత్తము ఆ విషయాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి బైబిల్ అందరూ చదవాలి. బైబిలు అధికారపూర్వకమైనది, మనం దానికి పూర్తిగా లోబడి. బైబిల్ అనేది ఫైనల్ అథారిటీ. ప్రభుత్వం కాదు, పాస్టర్ కాదు, లేకపోతే ప్రజలు కాదు. ఎవరు ఫైనల్ అథారిటీ అని మనం ఆలోచించేసినట్లయితే దేవుని మాట, మన ఫెయిత్కి, మన ప్రాక్టీస్కి, మనం జీవించడానికి, మనం నమ్మడానికి, మనం బ్రతకడానికి అంతిమ అధికారం ఏది అని అంటే దేవుని వాక్యము. తర్వాత బైబిల్లోని అన్ని విషయాలు నమ్మదగినవి, అవి త్రప్పుదోవ పట్టించవు. బైబిల్ ఎక్కడా కూడా మనల్ని మిస్లీడ్ చేసే, మిస్గైడ్ చేసే బోధలు ఎక్కడా కూడా లేవు. దాని తర్వాత బైబిల్ను మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను వెలిగిస్తాడు. దాని ద్వారా మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనము అనుసరించడానికి కృప చూపిస్తాడు. దాని తర్వాత మన వ్యక్తిగత సంఘ జీవితాలు వాక్యానుసారంగా జరిపించుకోవాలి. దేవుని వాక్యం నిమిత్తము మన ప్రభు అయిన యేసు సాక్ష్యం నిమిత్తము సాగిపోదాం.